ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తుంటే ఒక్కడు మాత్రం ఎదురు తిరిగి వెళ్తాడు చూసారా, వాడిని చరిత్ర పిచ్చోడు అంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత అదే చరిత్ర వాడిని హీరో అని పిలుస్తుంది. అంటార్క్టికా భూమి చివరన ఉన్న ఒక మంచు ఎడారి. అక్కడ వేల కొద్ది పెంగ్విన్స్ ఉన్నాయి. అవన్నీ సముద్రం వైపు చూస్తున్నాయి, ఎందుకంటే అక్కడ వాటికి ఆహారం దొరుకుతుంది. అక్కడ వాటి లైఫ్ ఉంది. కానీ ఒక్క పెంగ్విన్ మాత్రం ఆగింది. అది వెనక్కి తిరిగింది. దట్టమైన మంచు కొండల వైపు, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మరణం వైపు ఒంటరిగా నడక ప్రారంభించింది. ఈ వీడియో ఇప్పుడు 2026లో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకు? అసలు ఆ పెంగ్విన్ ఎందుకు అలా వెళ్తుంది? అది ఆత్మహత్య, లేక మనకెవరికీ అర్థం కాని ఒక స్వేచ్ఛ? ఈ రోజు ర్యాపిడ్ టాక్స్ తెలుగులో ఆ ఒంటరి ప్రయాణికుడి కథని, దాని వెనుక ఉన్న అసలు నిజాలని తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇది ఇంటర్నెట్ లో ఎవరో ఏఐతో క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ అయితే కాదు. 2007వ సంవత్సరంలో వెర్నర్ హెర్గోస్ అనే ప్రముఖ దర్శకుడు తీసిన ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ అనే డాక్యుమెంటరీలోని నిజమైన దృశ్యం. ఆ షూటింగ్ టైంలో హెర్గోస్ అక్కడ సైంటిస్టులను ఒక వింత ప్రశ్న అడిగారు. పెంగ్విన్ కు పిచ్చి పడుతుందా? ఈజ్ దేర్ ఇన్సానిటీ ఇన్ పెంగ్విన్స్ అని. దానికి ఆ సైంటిస్ట్ ఇచ్చిన సమాధానం భయపెట్టేలా ఉంది. అవును, కొన్నిసార్లు వాటికి ఓరియంటేషన్ పోతుంది అని చెప్పారు. సాధారణంగా పెంగ్విన్ సముద్రం వైపు వెళ్ళాలి, కానీ ఆ ఒక్క పెంగ్విన్ మాత్రం ఎటు వెళ్తే చావు ఖాయమో అటువైపు వెళ్తుంది. ఆ దారిలో 70 కిలోమీటర్ల వరకు తిండి లేదు, నీళ్లు లేవు, కేవలం మంచు తుఫాన్లు మాత్రమే ఉన్నాయి. అక్కడున్న మనుషులు దాన్ని కాపాడాలి అని చూశారు. దాన్ని పట్టుకొని బలవంతంగా మళ్ళీ, అంటే మిగిలిన పెంగ్విన్స్ అన్ని ఉండే దగ్గర వదిలిపెట్టారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వదిలిన వెంటనే దాని ప్రతి అడుగు మళ్ళీ వెనక్కి తిరిగింది. మళ్ళీ అదే మరణం వైపు, అదే కొండల వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారి తప్పలేదు. అది ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడే ఒక మాట బాగా వైరల్ అవుతుంది. హీ లివ్డ్, ది సర్వైవ్డ్ అని. అంటే మిగతా వాళ్ళందరూ కేవలం బ్రతికి ఉన్నారు, కానీ వాడు మాత్రం జీవించాడు అని. ఒక ఫిలాసఫర్ ఒక మాట అంటారు, మనిషి ఎప్పుడూ గొర్రెల మందలా బ్రతకూడదు, తనకంటూ ఒక సొంత దారి ఏర్పరచుకోవాలి అని. ఆ పెంగ్విన్ల గుంపును చూడండి, అవి సేఫ్ గా ఉన్నాయి, తింటున్నాయి, అరుస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి. ఇది రొటీన్ లైఫ్. కానీ ఆ ఒక్క పెంగ్విన్ ఆ రొటీన్ లైఫ్ కి నో చెప్పింది. దానికి తెలుసు ఆ కొండల వైపు వెళ్తే చనిపోతాను అని. కానీ ఆ గుంపులో బానిసలా బ్రతకడం కంటే రిచ్గా చనిపోవడం బెటర్ అని అది అనుకుందా? సైన్స్ ప్రకారం చూస్తే దాని మెదడులో ఏదో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా మ్యాగ్నెటిక్ సెన్స్ పాడై ఉండొచ్చు. కానీ మన కళ్ళకు అది ఒక జబ్బులా కనిపించడం లేదు. అది ఒక రెబెలియన్ లా కనిపిస్తుంది. తను ఎటు వెళ్లాలో తనే డిసైడ్ చేసుకుంది. చివరికి అది ఎటు దారి తీసినా సరే. ఇదంతా సరే గానీ 20 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు 2026లో ఎందుకు వైరల్ అవుతుంది? ఎందుకంటే ఆ పెంగ్విన్ లో మనల్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి. ఈ రోజుల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఉదయం లేవాలి, ఇష్టం లేని ఉద్యోగం చేయాలి, ఈఎంఐలు కట్టాలి, సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడాలి. మన చుట్టూ ఇంతమంది ఉన్నా మనలో చాలా మందికి లోపల ఏదో తెలియని వెలితి. దీన్నే బర్న్అవుట్ అంటాం. ఆ పెంగ్విన్ ఆ గుంపును వదిలేసి వెళ్తుంటే మనకు కూడా అనిపిస్తుంది, ఈ ఉద్యోగం, ఈ గొడవలు అన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా ప్రశాంతంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని. ఆ పెంగ్విన్ నడకలో భయం లేదు, ఒక రకమైన శాంతి ఉంది. ఇంటర్నెట్ లో జనం ఏమంటున్నారు తెలుసా? హీ వాక్డ్ అవే ఫ్రమ్ లైఫ్ దట్ నో లాంగర్ ఫెల్ట్ అలైవ్ అని. అంటే ప్రాణం లేని బ్రతుకు కంటే ఒంటరి ప్రయాణం మేలు అని అది నిరూపించింది. సరే, చివరికి ఆ పెంగ్విన్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఆ మంచులో కలిసిపోయి ఉంటుంది. కానీ అది ఓడిపోలేదు. అక్కడ ఉన్న వేల పెంగ్విన్లలో మనకి గుర్తున్నది ఆ ఒక్క పెంగ్విన్ మాత్రమే. అది మనకి ఒక ప్రశ్నను వదిలి వెళ్ళింది. నువ్వు నడుస్తున్న దారి నువ్వెంచుకున్నదేనా, లేక అందరూ వెళ్తున్నారు కదా అని నువ్వు కూడా వెళ్తున్నావా? ఒకసారి గమ్యం కంటే ఆ ప్రయాణమే ముఖ్యం. ఆ పెంగ్విన్ చనిపోయి ఉండొచ్చు, కానీ ఆన్ హిజ్ ఓన్ టర్మ్స్. మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా అందరినీ వదిలేసి ఆ పెంగ్విన్ లా వెళ్ళిపోవాలి అనిపించిందా? అనిపిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే ఆ పెంగ్విన్ కేవలం అంటార్క్టికాలో లేదు, మన అందరి మనసుల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఆ ప్రయాణికుడి కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ర్యాపిడ్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.